హాయ్ అండి. నేను ఈ రోజు మీ ముంగటికి వెబ్ సిరీస్ తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. ఈ వెబ్ సిరీస్ ఫుల్ మూవీ ఉంది అన్నట్టుగా. ఈ మూవీ నేను చూశాను. చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూస్తే బాగుంటుంది అనేసి, మీకు కూడా నచ్చుతుంది అనేసి ఈ షార్ట్ ఫిల్మ్ ని మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. యాక్చువల్ గా ఈ షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి కళ్యాణం కమనీయం అనేసి ఒక వెబ్ సిరీస్ అన్నట్టుగా. ఈ మధ్య కాలంలోనే నేను యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటే ఇది కనపడ్డది అన్నట్టుగా. చాలా మంత్స్ అవుతుంది రిలీజ్ అయ్యి. ఫుల్ మూవీ అనేసి చూసిన అది చూసేసరికి ఎంత బాగుందంటే చాలా బాగుంది అన్నట్టు. ఈ కళ్యాణం కమనీయం అనేసి వెబ్ సిరీస్ ఇప్పుడు ఫుల్ మూవీ రూపంలో ఉంది. చాలా బాగుందండి, మీరు అందరూ చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇందులో యాక్ట్ చేసిన వారు మన వాళ్ళ సేమ్ మనల్ని అందులో చూసుకున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా. అయితే యాక్టర్ విషయానికి వచ్చినట్టు అయితే గనక ప్రసాద్ బెహ్రా గారు, పూజా గారు, జేడివి ప్రసాద్ గారు, జేసీ గారు, నందు గారు, విరాజిత గారు, సోనియా నాయుడు, చందు, జేసీ గారు, శృతి రావు గారు, ఈశ్వర్ సాయి కుమార్ గారు ఇందులో యాక్ట్ చేసిరు అన్నట్టుగా. వీళ్ళ యాక్టింగ్ ఎంత బాగుంటుంది అన్నట్టు. వెబ్ సిరీస్ కూడా అంత బాగుంటుంది అన్నట్టుగా. ఈ ఫుల్ మూవీ చూడండి, మీరు 100% వస్తుంది. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేదు. చాలా కామన్ డైలాగ్స్, ఎంత ప్యూర్ లవ్ ఉంటుంది, ఎంత ప్యూర్ చిన్న చిన్న గొడవలు ఉంటాయి అనేసి చూపించడం జరిగింది అన్నట్టుగా. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బయట ఉన్న వ్యక్తులతోనే జరిగే సంభాషణలలో ఈ మూవీ మొత్తం ఉంటుంది అన్నట్టుగా. ఓవరాల్ టోటల్ సాఫ్ట్వేర్ ఆఫీస్ లోనే ఉండడం జరుగుతుంది. చాలా బాగుంటుంది, మీరు అందరు చూడండి. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేదు, చాలా కామెడీ ఉంది. ఇందులో మెయిన్గా వచ్చేసి ప్రసాద్ బెహ్రా గారి టైమింగ్ అండ్ ఆల్సో జేడివి ప్రసాద్ గారి యొక్క టైమింగ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఇక విరాజిత గారి దగ్గరికి వచ్చినట్టయితే గనక ఆ మేడం, విరాజిత మేడం గారికి ప్రసాద్ బెహ్రా గారికి చాలా ఇష్టం ఉంటుందండి. విరాజిత మేడం కి ప్రసాద్ బెహ్రా గారి పైన చాలా ఇష్టం ఉంటుంది. కానీ ప్రసాద్ బెహ్రా గారు వచ్చేసి వేరే వేరే మ్యాచెస్ చూస్తూ ఉంటాడు. సో ఈ వీటి మధ్యలో జరిగే స్టోరీయే మీకు ఇప్పుడు ఈ కళ్యాణం కమనీయం అనేసి ఒక మంచి మూవీ రూపంలో ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరు చూడండి, తప్పకుండా నచ్చుతుందండి. ఒక్కసారి ఇది చూడండి. నేను ఎన్నో రివ్యూస్ ఇచ్చిన, ఇది కూడా బాగుంటుంది అనేసి మీకు రివ్యూ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ.